ఇంకా చూసావా పట్నాలు కొడుతుంది అట్లా పర్వతాల బలాల కాడ పైడుగుళ్ళు పెడతారు పైడుగుళ్ళు బంగారు పెసరకుండా పెడతా ఉంటుంది అనుకోరా దేవుడా బాలుడా ఏడేడు కొండలయ్యా ఎత్తైనా కొండలయ్యా ఏడు కొండల వీరవయ్యా అనుకోరా దేవుడా చిన్నోడా ఓదన్నా కులదైవం నీవు చిన్నోడా ఓదన్నా అయ్యా వరంగల్లు జిల్లని ఒంటిమడి పెళ్లిని మవిడకు దొరాలు మర్రకు డొప్పరాడ నల్ల నల్లాడి వాడ నాయనా అవనే సామంతుడావు సుకరకు సకరాడు కులమకు వారుడావు కులదైవం నీవు కులదైవం నీవు వాడికెళ్ళి వారైనా ఎడవగా ఉన్నారు కొండ మీద పూజలు కడతంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి కూడా వాళ్ళ కొడుకు సంతానం ఇస్తలేడు మరి భార్య భర్తలు ఇద్దరు కొండగట్టు అంజన్న గుడి వేటికి చేరవచ్చిండు గా గుండాల స్నానం చేసి గా గుడిలో అంజన్నకు పేరిన చిందరం బుద్ధి జిల్లెడు దండలేసి తమల పాకలతోని 41 రోజు మండలం అనగా 41 రోజు పూజలు సేవలు చేస్తుంటే గా కొండగట్టు అంజన్న కూడా భార్య భర్తలకు కొడుకు సంతానం ఇస్తలేడు భార్య భర్తలు తిరుగుతుంటే కాశీలోన చూసిన కర్యావు ప్రాణాలు అడిగిన గాని ఏనాడు భగవంతుడు కనకరిస్తలేడు మరి ప్రేమ దాకా నోరుతలు భార్య భర్తలు ప్రేమలోల బంగారు పెయ్యను తయారు చేసి పెయ్య కాళ్ళు అడిగిన గాని భగవంతుడు ఉన్నదన్న దేవుడు ఉన్నదా అని చెప్పుతలేడు లేదన్న దేవుడు లేదా అని చెప్పుతలేడు దేవుడు
తెచ్చిన ఎండి బంగారం అంతా దానం చేస్తాను ధర్మం చేస్తాను. అందుకే అన్నారమ్మ దాన ధర్మం చేయకుండా ధర్మపూరి కన్నా వెళ్ళిపో అన్నట. దారిలో ఉన్న ముళ్ళన్నది అన్నాని ధర్మపూరి నరసింహస్వామి గుడి బయటికి చేరవచ్చి గంగలోన స్నానం చేస్తాను. గడ్డి మీద నరసింహస్వామి పూజలు చేస్తంటే నరసింహస్వామి కూడా భార్య భర్తలు కొడుకు సంతానం ఇస్తలేడు. ఓరి ఎందువల దేవుడు ఏమో చెప్పుతాలేడు. మరి భార్య భర్తలు చూసిన వారి అరణ్యంలో పడయ్యాడు. తిరిగి తిరిగి వర్షకాంతుల ఇల్లు. అందుకే అన్న అనేది కొడుకు కావాలన్నాడు. అందుకే ఇన్ని దేవతల పూజ చేసిన ఎవడాలకు పోతే ఎవడాల కాడి వెనక ఆయన దగ్గర 3 రోజులు అన్నది. ఈ అలకదక్కోనికి ఏం తెలియదు, ఎక్కడ మాట్లాడుతుందో తెలియదు. అయ్యా గుండంలో స్నానం చేసినావు, గుళ్ళె నిద్ర చేసినావు అను. నేను కట్టినా అంటాను కాదు. ఇప్పుడు నిర్దేశం అంటే ఏంటి, పన్నర్ అంటే ఏంటి? అయ్యా నిద్ర చేసినావు అనాలి. నిర్దేశం అనాలి. ఆడి పోదాం మొదటి పోదాం అంటే మొదటి కొట్టే ఎక్కడ మొదటి కంటే ఇక్కడ నాకు పిల్లగాళ్ళు అయితే లేరు. అక్కడికి పోదాం, మొదటి పోదాం, సమ్మక్క తరకడి మేడారం పోదాం అంటే తీసుకుపోయింది. మేడారం తీసుకుపోయింది. ఆడికి వేరే వాళ్ళే ఇక 10 మంది ఇంటి పక్కలు ఇంటి అందరం కలిసి పోతుంది. వేరే వాళ్ళే ఆడ ముళ్ళలు తెచ్చుకున్నాం. ఇక ఎందుకంటే జప్పన దానం చేయాలి, ఎందుకంటే సమ్మక్క సరక గజరకాడి పోవాలనుకున్నాం. అందువల్ల ముళ్ళ కన్నా నుంచిండు. వీళ్ళు ఆడలు పెసర దానం ఎక్కడైనా కానీ వీళ్ళు ఇక్కడ చేసి దానం చేసేదాకా ముళ్ళ కాడ ఉన్నా. ఇక వాళ్ళు వచ్చినాక నేను పోవద్దా పోవాలి. జంపన మునుపు కూడా కొడుకుంటాను. ఇక అన్న వాళ్ళ నేను జంపన బాబులో పోతావా పోయి గిట్ల ముందు బుక్ పట్టుకోండి. గిట్ల లేచే వారకల్లా కడిక్కడి వచ్చింది. బర్రది కాదురా, ఎట్లది కాదు 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 పులులుంటే మరి పెద్ద పూలే సినిమాలో కాదు, మనిషి పేట అక్కడ వచ్చింది. పోతే మందిర వాడి పోతాంటే జబ్బరు ఈగలు నాకు అడ్డ వచ్చిన రెడ్డులో తోలిసి పక్కన గట్ల పూజలు చేసినా కానీ నీకు సంతానం కాలే. నీకు కాదు సంతానం. దేవతల పూజలు చేసినాక పొలాలు వచ్చినాక చేసుకున్న లంజ కొడుకుండి ఎందుకు ఎందుకే గట్ల అంటావు? ఇగో ఇంటికి నిట్టాడు గట్టిది కావాలి వెనుకటి కాలం. ఇప్పుడు ఇంటికి పునాది గట్టిది కావాలి, పిల్లలు మంచిగా వేయాలి. దొడ్రాడేసి పిల్లలు గట్టిది వేయాలి. ఈ చేసుకున్న లంజ కొడుకు మంచివాడు అయినాక పొలగాలు ఉంటారా? లేకపోతే ఈ దేవతల పూజలు కట్టినాక ఈ చేసుకున్న బాడకావు ఎందుకు, వాడు కుట్టవాడు ఎందుకు, వాడు తిట్టవాడు ఎందుకు, వాడి ఇంటికాడ పాష్పం చేయడం ఎందుకు, ఆయనకి బెడ్డు పెట్టుడు ఎందుకు, గోళ్ళు పెట్టుడు ఎందుకు, బొచ్చలు పెట్టుడు ఎందుకు, ఆయన ఇంటికాడ పాష్పం చేయడం ఎందుకు? అత్త పోయి పూజ తిట్ల పోరాడు పూసలు. ఎందుకంటే చూసిన భర్త ప్రేమలు కావాలి, భగవంతుని సూపులు కావాలి. భర్త ప్రేమలు ఉన్నాయి కానీ భగవంతుని సూపులే లేవు. ఆయనది అసలు ఏ డౌట్ అంటావా? నీ మొగలి 3 పీసులలో మెయిన్ పీసు కొట్టేసింది. అంటే అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు. అయినా రాజవారిగా నీతో కాదంటానా కాబట్టి చిన్న హెల్పింగ్ చేస్తా నీకు. ఇప్పుడు ఎవరికైనా 10 ఎకరాల చేను ఉంటది, వాళ్ళు ఎంత చేస్తాళ్ళు, అది పండుతలేదు. పండకపోతే ఏం చేస్తారు, ఇతరులు కౌలుకి ఇస్తారు. అట్లా అని చెప్పి కింద మీద వాడి పంట తీస్తారు. అట్లా అని చెప్పి నీ పిల్లానికి నాకు 2 సంవత్సరాలు కౌలుకి ఇచ్చినావు అనుకో, ముగ్గురు పోరాలి.
అడిగాలి చుడిగాలి ఆయమైన గాలి ఎత్తనేమో కొట్టుకుపోవడం వస్తున్నావు గాలికి నీ సెంపేసేటాకు అవసరమే లేదు నీకేమన్నీ నరాలు బొక్కలు ఏర్పడతాయి అట్లా కాదు ఇల్లు కింద పెద్ద ఉంటే ఏం లాభం తాళం తీయని లోపలికి పోరాదు అట్లా నా తీరు చెప్పు అయ్యా ఈడబెట్టినట్టు ఆడగొడితే ఇప్పుడు పోరాలు ఒక పని చేయ్యా ఇప్పుడు బాగా మంది సూలు లేపించుకుంటాను మీ పిల్లలు కూడా సూలు లేపి ఇక ముడతారు అప్పుడు ఎందుకంటే పెండ్ల మగలు లొల్లి పెట్టుకుంటే ఇంటి పక్కన సందేహం పెట్టుకున్నాను చెప్తారు అమ్మగారి చెప్తారు నీ పిల్లలు మంచిదా అని మొగనే చెప్తారు నీ మొగడు మంచోడా దాని దగ్గర పోతాను అట్లుంటాయి ఎందుకంటే మన సంసారం అంటే ఇక మందరు అందరూ సంచులు పట్టుకొని అందరూ మన ఇద్దరు లొల్లి పెట్టుకోవద్దు అయ్యో ఎందుకంటే మనకు అటువంటి ఎన్ని దేవతల పూజ చేసిన సంతానం అయితే లేదు మన సుందరశైల పడ్డవిగా మనం వెళ్ళిపోదాము బాగా భరతాలిద్దరూ పాడారు మిగిలింది పాడారు లోపల పాత శివరాయ గుడి కలిగి ఉన్నది ఇంకా తెలిసి శివ రాని ఇంకా పాడబడ్డది కళ్ళ దూత ఉన్నది తల్లి వెళ్ళిపోతుంటే మరి బండిలో కూర్చున్న కాడ అందుకే అందరవ్వ మరి ఆడగాన్ని కాకినదని అంటారు మరి మగోని పిట్టనదని అంటారు మరి ఏనాడు చూసినా అమ్మవారు సుశీలరానిగా పాడబడ్డ గుళ్ళని కళ్ళ చూసి ఆగు 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 రాదా అది మాటలాడు మాటలాడు అయ్యా పోకయ్యా పోకయ్య కాదే నా పేరు అయ్యా సైసయ్యా కైసయ్య కాదే నా పేరు మైసయ్యా మైసయ్య కాదే కాదయ్యా అడవి రాదు అన్నప్పుడు నా పేరు సుందరసేన మహారాజ్ సుందరక మారాదు సుందరక మహారాజ్ కాదురా సుందరసేన మహారాజ్ అయ్యా అడవి రాదు అంటాంది అంటే అర్థం చేసుకోవాలి నువ్వు అట్లా ఆగరాదు అడుగుకుంటే సాగరాదు అంటే నారా నీ పోకట సలవుందా ఒకటే తీరు పోతున్నావు వెనక నా పిల్ల ఉంది ఇది ఉన్నదా అత్తందా అత్తలేదా అని చూస్తానవా ఒకటే పోకట పోతున్నావు నీ పోకట సల్లవుండా ఒకటికి రాదు రెండుకు రాదు మనిషికి ఏం కదా అయ్యా నేను అల్లల్లా అని ఇంత అంత అన్నా నువ్వు ఎందుకయ్యా గంతగానం భయపడ గతాన్ని భయపడమంటే అడవిలో కూడా పెద్ద పూలు వస్తుందా పెడబాబులు వస్తుందా గుడ్డెలు వస్తుందా ఎందుకు భయపడ్డాని చెప్పి నేను అందుకే భయపడ్డా భయపడ్డావా అయ్యా ఈ బొట్టు పెడతా
ఎవరకే నీకు నీ కాలు కొట్టి నాకెందుకే అంటే కాలు పొట్టు ఎందుకు పెడతాను అంటాను అయ్యా ఇది చూడబోతే అద్దన్న అడవి ఇక్కడ ఊరు లేదు పల్లె లేదు మంది కూడా లేరు మనం ఇద్దరే ఉన్నాం ఈ అడవిలో భయపడి నీకు చిన్నగా మెల్లగా జ్వరం వస్తుంది ఆ జ్వరం ఈ జ్వరం ఎక్కువ అయ్యి నీకు ఎదురు చెప్పినాక నీకు అంత పిచ్చి వేస్తుంది విసరేసి ఈ అడవి అంత తిరుగుతావు అట్లా బట్టలు తీసుకొని తిరుగుతావు అయ్యా గట్లే నువ్వు అయితే తిరిగి ఏమన్నా ఏ షర్టుకో ఏ మొట్టుకో గుద్దుకొని అయితే నువ్వు చచ్చిపోతే నాకు తాలిబొట్టు పుట్టుకు అనదా అయ్యా అన్నది నాకెరిక నువ్వు ఎప్పుడో పుత్తలు తెంపుతావా నాకు చెప్పినా ఎందుకంటే ఈ కాలుబొట్టు పెట్టుకొని ఈ తాలిబొట్టు ఇప్పుడు ఆగింది చూసినావా కాపాడుకుందా నా పిల్లలు ఏమనుకున్నా దండి కళ్ళ పిల్ల ఉన్నట్టుంది నా పిల్ల ఇళ్ళకి పిల్లలు పని ఒక్కసారి తీరిపోదా అదే అంటాను అయ్యో బాబు అటువంటి తీరరాడు ఎందుకంటే అంతవరకు చెత్త మొత్తం లోపల చూస్తున్నావు ఆ పొన్న సంగతి నానవుతావు అని చెప్పవమ్మా ఆ పొన్న సంగతి ఆ తోనప్పుడు నా తోనే చెప్పు కదా ప్రాణేశ్వర ఈ అడవిలో ఇప్పుడు ఎందుకు ఆపన్నావు అంటే గంత దూరం నల్లంత దూరం ఏంటి అది అక్కడ ఆతుల కడకు అక్కడ లాగున్నా లాగు కాదు లాంగ్ అంటే దూరం అక్కడ అక్కడ ఏముందంటే మైసమ్మ గుడి మారికమ్మ గుడి పోషమ్మ గుడి బద్ది పోషమ్మ ఉన్నట్టుంది నీకు ఆడిదేవులే మరికత్తారా ఎందుకు ఎందుకంటే మల్లన్న గుడి ఉందంటే ఏంది శివయ్య గుడి ఉందంటే ఏంది ఓ వేరే మగదేవుల గుడి లేవా వెంకటేశ్వర గుడి ఉందంటే ఏంది అంజన గుడి అంటున్నావా ఓహో అట్లా అంటున్నావా ఇక పోషమ్మ మైసమ్మ ఎల్లమ్మ మారకమ్మ పౌర్తమ్మ అయితే ఇక మంచిగా పెద్ద పెద్ద మేకపోతులు తేవచ్చు గొర్రెపడలు తేవచ్చు కోసుకోవచ్చు మంచి ఇంత సుక్క ముక్క దొరుకుతుందని ఆశే గట్లా అంటే ఆడదేవులు అయితే సుక్క ముక్క దొరుకుతా అయ్యా గది కాదయ్యా ఎందుకంటే ఆడ ఆటో బండి ఉంది ఇటో బండి ఉంది మీదికెళ్ళే బండి ఉంది మైసమ్మ గుడి మారకమ్మ గుడి అంటున్నావా ఆ గుడి కాడి పూజ ఇక అక్కడ పుట్టింది ఇక్కడ పుడతారు కదా నీకు కాదురా నా పిల్లల పిక్కలు నువ్వేడు చూస్తురా రాలేదా మీకు పొలం ఇంకా నాలుగు ఆనకాలం వచ్చినావా ఆనకాలం వచ్చినప్పుడు నీ పిల్లలు సింగులు లేవంటే గట్టల పొట్టి తిరిగాక చూసిన తర్వాత నీ పిల్ల వద్ద నీ పిల్ల పిక్కలు లేదు చూడరా నా పిల్లలు ఎందుకంటే నా పిల్లాన్ని కైకిలు రమ్మంటే నా పిల్లల పిక్కలు చూస్తావా నేను తెలివి తక్కువ నా పిల్లానికి ఇంటికైనా పాంటే సంగి వేసి తలకు తలమాల కట్టి పంపుతా మొత్తం పెరిగిన గోదావరి నా పిల్లాన్ని మీ ఇంట్లోకే బయటికి వెళ్ళియా అయ్యో అట్లా అటువంటి భార్య భర్తలనే కానీ బాబా అటువంటి ఎందుకంటే గుడి కాడికి వెళ్ళిపోయి పోయి చేస్తా ఉన్నావు బాబా మంచిదే బాబా నీ మాట నా మాట నా మాట నీ మాట బాబా అందుకే అంటారయ్య చూసినవా భార్య భర్తలు ఒకడైతే బ్రహ్మలోకం మెచ్చున్నాడు సత్యమ పురుషులు ఒకడైతే సర్గలోకం మెచ్చున్నట్టు కంటి కుటుంబం కంటి రేపటికి దగ్గర సంబంధం భార్య భర్తల దగ్గర సంబంధం అతికి అటువంటి దగ్గర సంబంధము భార్య భర్తల గంత దగ్గర సంబంధము శివరాయం గుడి కాడికి వచ్చింది ఆ శివరాయం గుడి చూస్తున్నా కాకుల బీతుల్లో కళ్ళ వంటి బిడ్డల బీతుల్లో పిల్లల వంటి తిరుగుల కొండగల్లా ఎవరికి ఉన్నది అమ్మ భార్య భర్తలైన కానీ ఎరువంత తీసిండు బయట పోసినారు కుదిరించి కట్టిన పాడు అడ్డగుల్లో పాడు చేస్తూ ఉన్నారు గుండాలు చూసిండ్రు గుండాల కాడికి వెళ్ళి పెళ్ళి భార్య భర్త తడిపెడతాడు తాను చేసినారు జడమగుడి బయటికి గుడ్డలింగ కాడికి అమ్మో పూలు పత్రి పూజ సమానం పట్టుకొని చేరవస్తా ఉన్నారు భార్య భర్తలకు ఎంత అహంకారం ఉన్నా అహంకారం వదిలిపెట్టి ఓంకార శబ్దాన్ని చేత పట్టుకొని మరి భగవంతునికి పూజకు పూలు
పట్టుకున్నారు జలకాని కుదుగాలి పట్టుకొని అదే గర్భగుడిలోనే ఉన్న ఏనాడు చూసిన వారు రాత్రి లింగం కాడికి భార్య భర్తలు చేరవచ్చినారు పది బట్టి పట్టు దారాలు బట్టి ఆకు మీద పొగ పెట్టి సూది పెట్టి శిరస్సు కిందికి పెట్టి శ్రీపాదాలు పైకి పెట్టినారు మరి భార్య భర్తలిద్దరుగా పుట్టులింగం కాడ తపసెట్ల పడతా ఉన్నగా శంకర రాజకాడి ఒక్కతోని మొక్కుడు గాక పక్కపంటూ మరిదిని తెచ్చుకున్నావు ఓరి శివశంకర అయ్యా నిర్మల మా హృదయ కోరలలో నిర్మల మా హృదయ కోరలలో నిరతం బది ఓ దేవరా ఎన్నిసార్లు నిన్ను వేడినా గాని అభయము తంగేము అఖిలేశ్వర
కాదా అని. అయ్యా నేనెట్లా కూర్చున్నావు నువ్వెట్లా కూర్చున్నావు నాకేం కూర్చోవట్లే నేను ముద్దుని అయితే కూర్చున్నాడు అయ్యా మంచిగా మొక్కు నేను ఎట్లా మొక్కుతానో అట్లా మొక్కుతానే అవుతారు సరేనే. ఎందుకంటే ఇద్దరికి కావాలి మొక్కుతానవా తినడానికి మొక్కుతాను స్టెప్ని సరికాలం కదా అంటే నేను అయిపోయిందా అంటే చల్లగా దగ్గరికి వచ్చినాయి కదా. ఓ దేవా నిన్నే నందు పరమాత్మ ఎరుకుందు కలలో నీతో నేనుందో ఓ దేవా నిన్నే నందు పరమాత్మ ఎరుకుందు కలలో నీతో రవనందు ఓరే కొబ్బరెల్లి పోదాం నీతో ఎంతో కొబ్బరెల్లి పోదాం నీతో ఎంతో కొబ్బరెల్లి పోదాం నీతో ఎంతో వెతికిన దొడ్డు వెలుగుల ఎంతో కొబ్బరెల్లి మల్లన్న కోర మీసం నీలన్న 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 అన్న దేవా నిన్నే మందు పరమాత్మ ఎరుకుందు పనిలో నీతో నవరందు ఓ దేవా నిన్నే మందు పరమాత్మ ఎరుకుందు పనిలో నీతో నవరందు గంట విలాడమోదాం నీతో ఎంతో విలాడమోదాం నీతో ఎంతో విలాడమోదాం నీతో ఎంతో వెతికిన దొరకు వెలుగుల ఎంతో ఎవరాడు రాజన్న తమర కోడలు నీయన్న ఎవరాడు రాజన్న తమర కోడలు నీయన్న ఓ విలాడ రాజన్న తమర కోడలు నీయన్న ఎవరాడు రాజన్న తమర కోడలు నీయన్న ఓరి దేవా నిన్నే మందు పరమాత్ముడు ఎరుకుందు పనిలో నీతో నవరందు ఓ దేవా నిన్నే మందు పరమాత్ముడు ఎరుకుందు గంట అయ్యల్లమోదాం నీతో ఎంతో అయ్యల్లమోదాం నీతో ఎంతో అయ్యల్లమోదాం నీతో ఎంతో వెతికిన దొరకు వెలుగుల ఎంతో అయ్యల్ల మీరయ్య కత్తి కడారు నీరయ్య అయ్యల్ల మీరయ్య కత్తి కడారు నీరయ్య ఓ అయ్యల్ల మీరయ్య కత్తి కడారు నీరయ్య అయ్యల్ల మీరయ్య కత్తి కడారు నీరయ్య ఓయ్ దేవా నిన్నే మందు పరమాత్మ ఎరుకుందు పనిలో నీతో నవరందు ఓ దేవా నిన్నే మందు పరమాత్మ ఎరుకుందు నీతో ఎంతో వెతికిన దొరకు వెలుగుల ఎంతో అయోధ్య రామయ్య బంగారు బాణం నీరయ్య అయోధ్య రామయ్య బంగారు బాణం నీరయ్య ఓ అయోధ్య రామయ్య బంగారు బాణం నీరయ్య అయోధ్య రామయ్య బంగారు బాణం నీరయ్య ఓ దేవా నిన్నే మందు పరమాత్మ ఎరుకుందు పనిలో నీతో నవరందు ఓ దేవా నిన్నే మందు పరమాత్మ ఎరుకుందు పనిలో నీతో నవరందు గంట కొడగట్టుపోదాం నీతో ఎంతో కొడగట్టుపోదాం నీతో ఎంతో కొడగట్టుపోదాం నీతో ఎంతో వెతికిన దొరకు వెలుగుల ఎంతో కొడగట్టు అంజన్న కోతుల పరవడి నీరయ్య కొడగట్టు అంజన్న కోతుల పరవడి నీరయ్య ఓ కొడగట్టు అంజన్న కోతుల పరవడి నీరన్న కొడగట్టు అంజన్న కోతుల పరవడి నీరన్న ఓ దేవా నిన్నే మందు పరమాత్మ ఎరుకుందు పనిలో నీతో నవరందు ఓ దేవా నిన్నే మందు పరమాత్మ ఎరుకుందు పనిలో నీతో నవరందు గల్ల ఎల్లరమోదాం నీతో ఎంతో ఎల్లరమోదాం నీతో ఎంతో ఎల్లరమోదాం నీతో ఎంతో వెతికిన దొరకు వెలుగుల ఎంతో ఎల్లరం పోజమ్మ మేక పోతులు నీయమ్మ ఎల్లరం పోజమ్మ మేక పోతులు నీయమ్మ ఓ ఎల్లరం పోజమ్మ మేక పోతులు నీయమ్మ ఎల్లరం పోజమ్మ మేక పోతులు నీయమ్మ ఓ దేవా నిన్నే మందు పరమాత్మ ఎరుకుందు పనిలో నీతో నవరందు ఓ దేవా నిన్నే మందు పరమాత్మ ఎరుకుందు పనిలో నీతో నవరందు ఓ దేవా గట్ల కుప్పుల్లో గంగమ్మ పక్కన పార్వతి సక్కంగా నూరాల శివుడా నేను మొక్కంగా నీరాల శంకరా సక్కంగా నూరాల శివుడా నేను మొక్కంగా నీరాల శంకరా ఓ సక్కంగా నూరాల శివుడా నేను మొక్కంగా నీరాల శంకరా సక్కంగా నూరాల శివుడా నేను మొక్కంగా నీరాల శంకరా మన్ను నువ్వే నాట మిన్ను నువ్వే నాట నన్ను నడిపే నాగ నటరాజు నువ్వాట సక్కంగా నూరాల శివుడా నేను మొక్కంగా నీరాల శంకరా
వాప కాశీని కైలాస గిరుడు వేసుకొని అచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట అచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట కోటి లింగాల శివుడా కొలువై కాపులసున్నావ శంకర సక్కంగను రార శివుడా నేను మొక్కంగ నీరార శంకర శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడా గంగ గౌరీలోన నా ప్రాణనాథుడా సృష్టిని ఆడించే ఓ దేవదేవుడా మల్ల జడల స్వామి శివుడా పాపాలు కడిగి వేసే ఈశ్వరుడా సక్కంగను రార శివుడా నేను మొక్కంగ నీరార శంకర పాడబడ్డ గుడిలోనా నాకు వైద్యనేమకి పాడబడ్డల్ల కొడుకు సంతానం కావాలి కాదంటివా లేదంటివా నా తలలున్న మెదడు తీసి నీకు వివిధి గంధం పూజలు అంటగడతా నా ఒంట ఉన్న రక్తం తీసి నీకు చంద్ర పూజలు అంటగడతా నా ఒంట ఉన్న పేగులు తీసి నీకు పూల చందిరాలంట మాలేస్తా ఎక్కడున్నావు శంకర ఓ ఈశ్వర పరమేశ్వర జగదీశ్వర అని అమ్మవారు సుశీలరాలు చూసినవా 10 ఏళ్ల పబ్బది బట్టి పట్టు దారాల పట్టినది భార్య భర్తలు ఇద్దరుగా పాడుబడ్డ గుళ్ళల పూజలు సేవలు ఎట్లా చేస్తాళ్ళు అయ్యా ఓ దేవుడా భగవంతా ఎక్కడున్నావు శంకర అందైన ఇందైన నీవే ముందనిగా గన్న తల్లి పుట్టూలింగాని చేతుల పట్టేను సేవలు గడతా ఉన్నారా అదే విధంగా మనకు అటువంటి పూజలు చేస్తాడు సేవలు చేస్తాడు లోకాల శంకరునికి ఏనాడు వెళ్ళమైతే ఉన్నది లోకాల శంకరుడు దేవతంగా ఎదుగుతున్న మా పక్కల పార్వతమ్మ శంకరుని గంగదేవి మండపాన కూకున్న మరి శంకరుడు రంగమయ్యా తమ్ముడా బ్రహ్మదేవా తమ్ముడా ఇదేవా ఐదేవా అగ్నిదేవా ఉపద్రవరాజా తమ్ములారా అన్నం ఉన్న పూజలా అన్నం లేని పూజలా పాప పూజలు కావచ్చునా దోసపు పూజలు కావచ్చున్నాయి చూస్తారా మీరు గంత పని మాతోడే ఏడైతుంది అన్నయ్య ఇత్తారు గింజతో పెట్టు బగ్గ తింటాం బల్లెనక వంటాం అంతకు మించిన చిన్న కొత్త పని అయితే మాకు రాదు ఎంతైనా కానీ మాకైనా పెద్దలు నువ్వే కాబట్టి నీకే తెలిసి ఉంటాయి గత దేవాల దేవతలు మాతోనే కాదన్నప్పుడు లేకుండా ఇక్కడ పాలకుండా పచ్చ కడిగి దేవతంగా రాతల గీతలు లేదు 5 ఆకుల పంచంగాల తారబెట్టి కిందేడు లోకాలు మీదేడు లోకాలు ఒక జగలోక మధ్య మన లోకము నల్లెత్తిన లోకమైన కళ్ళ చూస్తుంటే పంచంగ లోపల దంగమయ్యకు సుందరసేన పట్టణం సుందరసేన మహారాజు వారి సుశీల రాని ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ అరణవ్వా చిన్న బిడ్డ కర్ణవాతి ఉండంగా మళ్ళా కొడుకు కావాలని చెప్పి అద్దోన పడిన శత్రి మధ్యాహ్నం చేరవచ్చి పాడుబడ్డ గుడి లోపల పూజలు చేస్తూ ఉన్నది
మరి సుందరదేవి అటువంటి సుశీలరానికి కొడుకు సంతానం ఉన్నదా లేదని చూస్తుంటే సుందరదేవికైనా కానీ అటువంటి కొడుకు సంతానం ఉన్నదే. కొడుకు సంతానం ఉన్నది కానీ అగ చూసినవా కొడుకు పుట్టినాక 21 రోజు పేరు పెట్టుకున్నాక 22వ రోజైనా తల్లిదండ్రులకు ఇద్దరికి ఎందుకంటే మరణగండ ఉన్నది, సాగు గండ ఉన్నది. సాగు ఒప్పుకుంటే సంతానం ఇత్తలేదంటే మానుకోని మరెంతని చెప్పి దేవదంగా అయ్యా అలా చూసినవా లోకాల శంకరుడు ఆలోకం సంగమయ్యా భూలోక నవరమైనా ఎక్కడ తండ్రి సంగమా పుణ్య పోగులు దండ వేసుకొని పాత దుప్పటి పచ్చ దండ రాకు